యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ వీడియో చూస్తే ఏమన్నా క్లూ దొరుకుతుందా? అసలు ఏం జరుగుతుంది? వస్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు, ఏమీ తెలియడం లేదు. పైన హాల్లో కూడా సీసీ కెమెరా ఉంటే బాగుండేది. అమ్మా అమ్మా అమ్మా, నీకు చెప్పింది అర్థమైంది కదా? నేను వెళ్తున్నాను, నువ్వు తర్వాత వచ్చేసే. మనం ఈ డబ్బులు తీసుకెళ్లి ఊర్మిళ రూమ్లో పెడతాం. ఊర్మిళ రూమ్లో పెడితే ఎవరికీ డౌట్ రాదు. నువ్వన్నదే జరిగింది వైదేహి. ఎలాగైనా ఆ డబ్బులు రైతులకి చేరుతాయని నమ్మకంతో చెప్పావు. నీ నమ్మకం నిజమైంది. డబ్బులు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. డబ్బులు దొరికాయి. అత్తయ్య, వద్దమ్మా, తినాలని లేదు. అత్తయ్య, దేవాంశ్ మీద నాకు నమ్మకం ఉంది. డబ్బుతోనే వస్తాడు. మీరు తీసుకోండి. అమ్మా, దేవాంశ్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయరా? లిఫ్ట్ చేయి, లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. దేవాంశ్, అన్నయ్య, డబ్బు దొరికేసింది అన్నయ్య. ఏంటి, డబ్బు దొరికిందా? ఏంటి నాన్న, నిజంగానే డబ్బు దొరికిందా? అవునమ్మా, మొత్తం డబ్బు దొరికింది. వాలి చెప్పాడా మనవడా? లేదిందు, వైదేహి రికార్డ్ చేసిన దాంట్లోనే వాళ్ళ కుట్ర మొత్తం బయటపడింది. మనం వాళ్ళు కనిపించినంత వరకు మాత్రమే చూసాం, కానీ వాళ్ళు పక్కకు వెళ్లి మాట్లాడుకున్నది వినలేదు. అది కూడా రికార్డ్ అయింది. దేవాంశ్, వాళ్ళు ఎక్కడ దాచారు? నీ గదిలోని వదిన. నా గదిలోనా? అవును వదిన, వాళ్ళు చేసిన తప్పుని నీ మీద నెట్టాలనుకున్నారు. అందుకే డబ్బుని నీ గదిలో దాచారు. దేవాంశని ఊరికి వెళ్లకుండా ఆపేస్తున్నాను. ఊరికి వెళ్లకుండా ఆపడమా? ఏం చేస్తున్నావు? సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా ఊర్మిళ. చావు తెలివితేటలు చూపిస్తున్నారు దేవాంశ్. వాళ్ళని వదలకూడదు. ముందు ఈ డబ్బిచ్చి పండగ పూర్తి కాని అన్నయ్య, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ఆ డబ్బు ఎలా వస్తుంది దేవాంశ్? ఇక్కడికి నువ్వు వస్తున్నావా? అవునమ్మా, నేనే వస్తున్నాను. మరి వైదేహి? దేవాంశ్, వైదేహి టాబ్లెట్ వేసుకొని నిద్రపోతుంది. ఈ డబ్బులు మీకిచ్చి మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. అంతవరకు వైదేహిని ఎవరు చూస్తారు మనవడా? లక్ష్మమ్మ చూసుకుంటుంది లేదు. అయినా తనకి మెలకు వచ్చేలోగా నేను తిరిగి వచ్చేస్తాను కదా. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వచ్చేస్తాను. బాయ్. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, బాబు గారు. లక్ష్మమ్మ, నేను అర్జెంటుగా ఊరెళ్తున్నాను. వైదేహి జాగ్రత్త. రాత్రికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అలాగే బాబు గారు. ఒకవేళ బయటకు వస్తానన్నా రానివ్వద్దు. అలాగే బాబు గారు. ఓకే. ఇంకో ముఖ్యమైన విషయం,
పైన వాలి స్వాహాదేవిలున్నారు. ఆ డోర్ అస్సలు ఓపెన్ చేయొద్దు. వాళ్ళకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అలాగే బాబు గారు. నువ్వు వద్దన్నా వెళ్ళక తప్పడం లేదు వైదేహి. అక్కడ నాకు ఏ ప్రమాదమూ రాదు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. వాలి వాళ్ళొస్తారు కదా, మనకి సాయం చేస్తారు కదా, మనం బ్రతుకుతాం కదా. ఖచ్చితంగా వస్తారమ్మా. గదిలో మన కడుపు మార్చి ఆకలి భయం పుట్టించి మనతో నిజం చెప్పించగలను అనుకుంటున్నాడు. కానీ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే నెల రోజులైనా సరే మనం ఇక్కడే ఇలాగే హాయిగా ఉండగలం. బావా, బావా, అమ్మగారు, బావా, అమ్మగారు, అమ్మగారు, మీరెందుకు బయటకు వచ్చారు? ఏం కావాలి? నాకేం అవసరం లేదు. బావెక్కడ? బాబుగారు ఊరెళ్ళారు. ఏమంటున్నావు? బావా, బావా ఊరెళ్ళడం ఏంటి? అవునమ్మా, దాచిన డబ్బు దొరికిందంట. అది తీసుకొని ఊరెళ్ళారు. డబ్బు దొరికిపోయిందా? బావ ఊరెళ్ళాడా? వెళ్లకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అక్కడికే చేరేలా చేసావేంటి భగవంతుడా? అమ్మగారు, రాత్రి ఏ వేళైనా వచ్చేస్తానని చెప్పారమ్మగారు. మిమ్మల్ని గది దాటి బయటికి రావద్దని చెప్పారు. లేదు, నేను వెంటనే నా బావని చూడాలి. నేను బావ దగ్గరికి వెళ్ళాలి. లేదమ్మాయి గారు, అబ్బాయి గారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. అయ్యో, బావ ఊరు వెళ్తే ఆపద వచ్చేస్తుంది. బావ ఊరు వెళ్లకుండా ఆపాలి. బావని కాపాడాలి. అమ్మగారు, అమ్మగారు, గురువుగారు మనతో చెప్పింది నీకు గుర్తుంది కదా? పల్లెటూళ్ళలో వాళ్ళకి సాయం చేస్తే ఎప్పటికీ రాజ్యాధికారం మనది, మన తర్వాత మన బిడ్డలది అని. మనం నిద్రపోతాం కదా, డబ్బులెవరైనా ఎత్తుకుపోతారని నా ఫోన్ని కాపలాగా పెట్టా. అంటే దేవాంశ్ ఊరికి వెళ్తే ఏదో ఆపద వస్తుందని వెళ్లకుండా ఉండడానికి వైదేహినే ఇదంతా చేసిందా? అవునరా, మనకి తెలిసేలా డబ్బులు దాచి మనం కొట్టేస్తామని తెలిసి ఫోన్తో రికార్డు చేసి అది చూపించి మనల్ని గదిలో పడేసేలా చేసింది. ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. ఆ రోజు కావాలనే మనకి వినిపించాలనే మనకు దగ్గరగా వచ్చి గురువుగారితో మాట్లాడుతున్నట్టు నాటకమాడింది. దేవాంశ్ ఊరు వెళ్తే దేవాంశ్కి ప్రమాదం అని తెలిసి, తను చెప్తే ఆగడని తెలిసి, డబ్బులు లేకపోతే ఊరు వెళ్ళడని మన చేతే ఆ డబ్బులు కొట్టేయించేలా ప్లాన్ చేసింది. మన వల్ల ఏ ఆపద కలగకుండా మనల్ని ఇక్కడ బంధించేలా చేసింది. అవును, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాం, కానీ వైదేహి ఆడిన ఆటలో కీలుబొమ్మలమైపోయాం. అసలు ఆట నేను ఆడతానమ్మా. ఇప్పుడు మనకు కావాల్సింది భోజనం కాదు, ఇక్కడి నుంచి బయటపడ్డాం. అమ్మా, నా ఫ్రెండ్ వస్తాడు. వాడు బిర్యానీ డూప్లికేట్ కీస్ ఇస్తాడు. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు. నేనొక్కడనే బయటికి వెళ్తాను. నువ్విక్కడే ఉండు. అక్కడ చేయాల్సిందంతా చేసే వస్తాను. నువ్వు వస్తే అనుమానం వస్తుంది. ఎవరైనా వస్తే ఇక్కడే ఉన్నట్టు బిహేవ్ చేయి. ఓకే? సరే. వైదేహి, ఏ ఆపద నుంచి అయితే దేవాంశిని దూరంగా ఉంచాలని ఇంత ప్లాన్ చేశావో, నేనే ఆపదనై వెళ్తాను. నీ భయాన్ని నిజం చేస్తాను. రాజుగారు వస్తారంటావా? ఆ అనుమానమేంటి పెద్దయ్యా? రాజుగారు మాటిచ్చారంటే తప్పకుండా వస్తారు. ఎప్పట్లాగే ఏరువాక పండుగ కన్నుల పండుగగా సాగుతుంది. అవును. ఇంకా ఏంటి మీరు ముగ్గులేస్తున్నారు? కుంపట్లు సిద్ధం చేశారా? చేశాం పెద్దయ్య, చేశాం. అన్నీ చేసేసాం. అలాగే కంగారు పడకండి.
రాజయ్య, నీ మనవరాలికి రాజుగారి మీద బాగా నమ్మకం ఉంది. రాజుగారి మీద నమ్మకం లేనిది ఎవరికి? కాకపోతే మా మనవరాలికి కొంచెం నమ్మకం ఎక్కువ. రాజుగారి కొలువులోనే ఉద్యోగం చేస్తుంది కదా, మన మహారాజంటే ఏంటో బాగా తెలుసు. వస్తాడంటే వస్తాడని అన్ని సిద్ధం చేసుకుని కూర్చుంది. ఏంటో అన్నీ సిద్ధం చేస్తున్నాం, కానీ అక్కడ అమ్మగారిని ఆ పరిస్థితుల్లో వదిలేసి ఆయన వస్తున్నారంటే నాకు నమ్మకం లేదు. ఇదిగో, అయ్యగారి గురించి ఏమీ అనొద్దు. వస్తారంటే వస్తారంతే. ఏదో పెద్ద మహారాణిలా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అవును, నేను మహారాణినే. అబ్బో, రాజుగారి కొలువులో పనికెళ్ళగానే పెద్ద మహారాణివైపోయావా ఏంటి? ఏమో, చిలక జోష్యం వాడు చెప్పాడు మహారాణి అయిపోతావని. ఇప్పుడు రాజుగారు గనక నిజంగా వస్తే అప్పుడు ఒప్పుకుంటావు మహారాణివవుతావని. అదిగో వస్తారన్నానా, వచ్చారు చూడు. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను మహారాణిని అవుతానని? వచ్చావా మనవడా? ఇదిగో నా మనవడు వచ్చాడు. మీ రాజు వచ్చాడు. మీతో కలిసి పండగ జరుపుకోవటానికి, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. ఊరందర్నీ దర్బారుకు రమ్మని చెప్పండి. అలాగేనమ్మా, చెప్తాను. రండమ్మా, అందరూ రండి రండి. నాన్నా, డబ్బు తెచ్చావు కదా? తీసుకొచ్చానమ్మా. మంచి పని చేసావు మనవడా. వైదేహికి ఎలా ఉంది దేవాంశ్? ప్రాబ్లం ఏం లేదు వదినా. బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. తను పడుకున్నాక నేను బయలుదేరొచ్చాను. పాపం, ఈ పరిస్థితుల్లో తను ఒక్కదాన్నే వదిలేసి రావాల్సి వచ్చింది. లక్ష్మమ్మకి చెప్పానమ్మా, తను చూసుకుంటుంది. దర్బార్ అవగానే నేను వెళ్తాను. తను నిద్రలేవగానే నేను లేకపోతే కంగారు పడుతుంది. అలాగే దేవా, దర్బార్ అవ్వగానే వెళ్ళు. ఇక్కడ మిగతా పనులన్నీ మేము చూసుకుంటాం. నువ్వొచ్చి వాళ్ళకి కనిపించావు కదా, అది చాలు దేవాంశ్. ఏరువాక నీ చేతులతో స్టార్ట్ అయింది కదా. ఆటో 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 ఆటో, తొందరగా పోనివన్నా. ఆగమ్మా, ఎక్కడికమ్మా? నేలకొండపల్లి వెళ్ళాలి, తొందరగా తీసుకెళ్ళండి. ఏంటి నేలకొండపల్లా? ఆటోలో అంత దూరం ఎలా వెళ్తారమ్మా? క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోండి. కారు ఇప్పుడు లేదండి. క్యాబ్లో ఎలా వెళ్ళాలి? నేను ఫోన్ కూడా తెచ్చుకోలేదు. ఎలాగోలా వెళ్ళండమ్మా. అంత దూరం అంటే ఆటో కష్టం అమ్మా. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. నా భర్త ఆపదలో ఉన్నాడు. సారీ అమ్మా, రాలేను. ప్లీజ్. అయ్యో, ఇప్పుడేం చేయాలి? బావ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారు? భగవంతుడా, ఎందుకు నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? నేను ఊరెళ్ళాలి, బావని కాపాడుకోవాలి. ఏదో ఒక దారి చూపించు దేవుడా. భర్త ఆపదలో ఉన్నాడంటుంది. ఏం కష్టం వచ్చిందో ఏంటో. అమ్మా, ఏమండి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేలకొండపల్లని చెప్పాను కదండి. నా భర్త ఆపదలో ఉన్నాడండి. వెంటనే వెళ్ళి కాపాడుకోవాలి. తీసుకెళ్ళండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆటోలో అంత దూరం వెళ్ళలేమమ్మా. పైగా ఈ పరిస్థితుల్లో మీరంత దూరం ఆటోలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదమ్మా. నాకేం కాదండి, ముందు నేనెక్కడికి వెళ్ళటం ముఖ్యం. ప్లీజ్ ఎలాగైనా తీసుకువెళ్ళండి. కంగారు పడకండి అమ్మా, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో హలో, మస్తానన్నా, వెహికల్ తీసుకొని సెంటర్కి రావా? సరే. ఓకే, వచ్చేస్తాడమ్మా 10 నిమిషాల్లో. అలాగేనండి. బావని ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాను. ఆయన ఆ దేవుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేలా చేశాడంటే ఈ ఆపద తప్పదా? నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతోంది.
నీ ధైర్యం, నీ దీక్షే నీకు నీ భర్తకి శ్రీరామ రక్ష అవుతుంది. లేదు, నా బావకేం కాదు. నేను కాపాడుకుంటాను. నా బావని నేను కాపాడుకుంటాను. ఆ వెహికల్ ఎక్కండమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీ సాయం మర్చిపోలేను. సమయానికి దేవుళ్ళు వచ్చి కాపాడారు. మా అక్క కూడా గర్భవతేనమ్మా. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. వెళ్ళండి. ఇది తీసుకోనా? అయ్యయ్యో వద్దమ్మా. చాలా థ్యాంక్స్ అన్న. సరేనమ్మా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. మీరు రారేమో, ఈ ఏడు మా రాత బాగోదేమో అనుకున్నామయ్యా. కానీ మా బ్రతుకులు మార్చడానికి వచ్చావు. రాజు చేతుల మీదుగా ఈ నవధాన్యాలను మొలకెత్తించి ఏరువాక మొదలు పెడితే పంటలు బాగా పండుతాయ్యా. అది మా నమ్మకం. మా నమ్మకాన్ని నిలబెట్టడానికి వచ్చావు. రైతు బావుంటేనే దేశం బావుంటుంది. రైతు నమ్మకం ఎప్పుడూ వృధా కాకూడదు, కానివ్వను. ఈ నవధాన్యాలు బాగా మొలకెత్తి రైతుల పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వైదేహి కూడా ఉండుంటే బాగుండేది. మన కుటుంబంలో తను మాత్రమే లేదు. ఆ భగవంతుడు వైదేహిని ఈ పండక్కెందుకు దూరంగా ఉంచాడో. అన్నా, తొందరగా వెళ్ళాలి. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా గంట పడుతుందమ్మా. ఇంకా గంట? అయ్యో, అక్కడేం జరుగుతుందో ఏమో. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అక్కడేం జరుగుతుంది? ఏం లేదన్నా, నువ్వు తొందరగా పోని. భగవంతుడా, మా బంధాన్ని బలి చేయాలనుకుంటున్నావా లేదా పరీక్ష పెడుతున్నావా? ఏరువాకే సరిపోదు. పంట చేతికొచ్చేంతవరకు ఆ పంటకి రక్షణ కావాలి. పంట చేతికొచ్చాక దానికి గిట్టుబాటు ధర కావాలి. వాటన్నిటికీ ఏర్పాటు చేయబోతున్నాను. గిట్టుబాటు ధరని ప్రభుత్వాలు చెప్తే వినడమే కానీ ఏ రోజు పొందింది లేదయ్యా. దాన్ని మీరిస్తామంటున్నారంటే మీరు దేవుడయ్యా. ఇందులో నేను చేసిందేం లేదు. మనం పండించబోయే పంట ఎవరికి అవసరమో వాళ్లకే నేరుగా చేరే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కుటుంబం మీకు అండగా ఉంటుంది. మీ అవసరాలని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటుంది. బాబుగారికి కొబ్బరి నీళ్ళు ఈ గ్లాసులోనే ఇవ్వాలి. ఆగండి ఆగండి, బాబుగారికి ఈ గ్లాసులో పోయండి. నేను తీసుకొని వెళ్తాను. వెళ్ళండి. ఆ పౌడర్ కలిపిన కొబ్బరి నీళ్ళు దేవాంశ్ గాడు తాగుతాడు. ఆ తర్వాత నా పని నేను కానిస్తాను. ఆపదంటే ఎలా రాబోతుంది? వాలి స్వహాలు ఇంట్లో బందీలుగా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఆపద తలపెట్టే వాళ్ళు ఎవరున్నారు?
చిట్టి తల్లి మాత్రం ఊరు వెళ్తే ఆపద వస్తుందని ఖచ్చితంగా చెప్తోంది. మరి ఆపద ఏ రూపంలో రాబోతుంది? ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. అంతా మీరే చూసుకుంటాం అంటున్నారు కదయ్యా, ఇంకా మాకే సమస్య ఉంటుందయ్యా? మీకు వేరే విషయంలో ఏమన్నా